తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు ఎందుకు ఉండరు, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందుకు ఉండరు, ఇది ఎన్నో రోజుల నుండి చర్చ. కాకపోతే జనం చూసేది, జనం మనోళ్ళైతే చూడరు అనేటటువంటి సినిమా వాళ్ళు చెప్పే మాట. అలాగే వేరే వాళ్ళదైతే చూస్తారు, వాళ్ళేమో చివరికి మన భాష రాదు, మన యాస రాదు, వాళ్ళు హావభావాలు కూడా సరిగ్గా ఉండవు. కాకపోయినా వాళ్ళు నోట్లో పల్లీలు పెట్టుకుని నమ్ములుతూ ఉంటే దాన్నే డైలాగుల్లాగా బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్పించి చేస్తుంటే ఎట్లా అన్నది ఒకప్పుడు కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హోదాలో మాట్లాడుకొచ్చారు. అలాగే కొంతమంది హీరోయిన్లు కూడా అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు చివరికి సైడ్ ఆర్టిస్టులు వీళ్ళని కూడా ఇతర భాషల వాళ్ళనే పెడుతున్నటువంటి రోజులు. ఇంకా ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అయ్యేటప్పటికి కంపల్సరీగా వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు. దీంతో తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది తెలుగు వాళ్ళు ఇతర భాషల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. విశాల్ రెడ్డినో లేకపోతే కనుక మన సందీప్ కిషన్ లాంటి వాళ్ళు వేరే భాషల్లో కూడా చేస్తున్నారు. అయితే హీరోయిన్లకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అవతల సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకప్పటి రోజుల్లో శ్రీదేవిలు, జయప్రదలు ఇట్లాంటి. ఇవాళ రోజుల్లో చూస్తే వేరే భాషలో తమిళోళ్ళు, కన్నడలో మన దగ్గరకు వస్తుంటే మన వాళ్ళని ప్రోత్సహించేది లేదు. ఒక శ్రీలీల మాత్రం మొన్న, అది కూడా తెలుగు అమ్మాయిని కాదు వేరే భాష అమ్మాయిని బిగిన్ చేసి ఆ తర్వాత తెలుగు అమ్మాయిని తెలిసింది. ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తారా అంటే హీరోయిన్లకి ఛాన్స్లే లేని రోజులలో వైవిఎస్ చౌదరి ఒకప్పటి అద్భుతమైనటువంటి సినిమాలు తీసిన హిట్లు కొట్టినటువంటి నిర్మాతగా పేరున్నటువంటి వైవిఎస్ చౌదరి ఒక సంచలనాత్మకమైన పని చేశారు. ఒక తెలుగు అమ్మాయిని పట్టి, అది కూడా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో వీటిట్లో ఉన్నటువంటి ద్వారానే గమనించి ఒక అమ్మాయిని ఐడెంటిఫై చేసి తనని రాబోయేటటువంటి రోజులు ఏదైతే హరికృష్ణ గారి మనవడి సినిమాకి, అతని పేరు ఎన్టీఆర్, తన సినిమాకి సంబంధించి హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ప్రొజెక్ట్ చేస్తూ ఖచ్చితంగా తను తెలుగు వాళ్ళని ప్రోత్సహించాలనుకున్నానని, ఆ ప్రోత్సాహం ఈ విధంగా సాధ్యమైంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒక మంచి సినిమాతో తీసుకురాబోతున్నాం, తెలుగు అమ్మాయికి ఒక లైఫ్ ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఈ అమ్మాయిది కనుక ఈ సినిమా సక్సెస్ అయ్యి ఈ అమ్మాయి కెరీర్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఏర్పడతాయి.